శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యేనం ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృక్ విశ్వభుగ్విభుః సత్కర్త సత్కృత సాధు జన్నున్నారాయణో నరః. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృక్ విశ్వభుక్ విభుః. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. అంటే విభు అంటే భరించువాడు, విభుడు. భర్త అంటే భరించువాడు ఎట్లాగో, విభుః అంటే రక్షించువాడు, స్థితికారకుడు కాబట్టి రక్షణాభారం అంతా కూడా ఆయనది. అంటే విభు అనే ఒక శబ్దంలో అంతరార్థం ఏమిటంటే, మనకు కనిపించేటటువంటి ఈ జగత్తును రక్షించడమే కాకుండా కనిపించని మాయతో కూడినటువంటి సంసారంలో కనిపించని శక్తులను మన మీద ప్రసారం చేయకుండా రక్షించేవాడు. మాయచేత పూర్తిగా కప్పబడిపోకుండా రక్షించేవాడు విభువు. మామూలుగా విభుడు అంటే రక్షకుడు. అంటే మాయచేత పూర్తిగా రక్షణ పొందటానికి కావలసిన మార్గాన్ని సూచించేవాడు విభు. అంటే అపాయము రాకుండా ఉండటానికి మార్గాన్ని చెప్పి మనని రక్షించేవాడు. ఏమిటయ్యా మార్గం అంటే మళ్ళీ భక్తి మార్గం. ఈ విధంగా చేస్తే నువ్వు ఈ అపాయం నుంచి, ఈ మాయ నుంచి బయటపడతావు. ఏమిటి ఆ మార్గము అంటే భక్తి మార్గం. భక్తి, ధ్యానం, వైరాగ్యం ఇదంతా చెప్పబడింది. ఈ మాయ నుంచి మనం బయటపడటానికి ఆయన ఇచ్చినటువంటి ఒక రక్షణ కవచము భక్తి. అందుకే ఆయన విభుడు. మామూలుగా రక్షిస్తాడు, ప్రమాదం నుంచి బయటపడడానికి కావలసినటువంటి మార్గాన్ని చెబుతాడు. కాబట్టి విభు. సత్కర్త, కోరికలను మన్నించువాడు. సత్కర్త అంటే సద్బుద్ధితో కూడినటువంటి కోరికలను కర్త, ఆచరించేవాడు, అవి నెరవేరేటట్టుగా చేసేవాడు. మంచి కోరికలు మాత్రమే మన్నింపబడతాయి భగవంతుడి ముందు. ఏమిటి మంచి కోరికలు, ఏమిటి చెడ్డ కోరికలు అంటే మళ్ళీ ధర్మసూత్రాల దగ్గరికి వెళ్ళాలి. కోరికలు మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. మంచి చెడు అనేది మానవుల దృష్టితో మాత్రమే. భగవంతుడి దృష్టిలో మంచి చెడు సమానమే. వాడి కర్మానుసారంగా, వాడి బుద్ధిని అనుసరించి వాడు చేస్తుంటాడు. పాపపుణ్యాలను లెక్క కడుతుంటాడు తప్ప ఇది మంచి ఇది చెడు అనేది ఆయన నిమిత్త మాత్రుడు. అందుకే చూస్తూ ఉంటాడు, చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఆచరించాడా, ధర్మాన్ని ఆచరిస్తే సద్గతి, అధర్మాన్ని ఆచరిస్తే దుర్గతి. సత్కర్త మంచినే మాత్రమే ఆచరిస్తాడు. ఏమిటయ్యా మంచి అంటే మంచి కోరికల్ని మన్నించటం, అదే ఆయన కర్తవ్యం. అది ధర్మంతో కూడిన కోరికల్ని మన్నించడం ఆయన కర్తవ్యం. ఈ ధర్మాధర్మ విచక్షణ, మరి ధర్మ సూక్ష్మాలు చాలా ఇబ్బందికరంగానే అనిపిస్తాయి మళ్ళీ మానవునికి. ఏది ఆచరిస్తే ధర్మము, ఏది ఆచరించకపోతే అధర్మము, ఇదంతా ఒక మీమాంస. మళ్ళీ
కాబట్టి మనకున్నటువంటి ఈ లౌకిక ప్రపంచంలో ఏవైతే ధర్మాలు నిర్దేశించబడ్డాయో మానవుడికి, వాటికి అనుగుణంగా కోరికలు కనుక కోరితే వాటిని మన్నించువాడు, వాటిని తీర్చువాడు అంటే సత్కర్త. సత్కృత, సత్కరింపబడువాడు. భక్తుల చేత ఎల్లప్పుడూ సత్కరింపబడతాడు. సత్కారము అంటే మానసికంగా ఇచ్చేటటువంటి గౌరవము సత్కారం అంటారు. మామూలుగా సత్కరించడం అంటే మనం ఏదో దండ వేసి కూర్చోబెట్టేసి ఏదో శాలువాలు కప్పేసి ఇది ఒక రకమైన సత్కారం. కానీ భగవంతుడు ఎట్లా సత్కరింపబడట అంటే మనసు అనే మాల వేసి సత్కరింపబడతాడు. మిగతా వాటికి ఇంకా ఆయన లొంగడు. మానసికమైనటువంటి మనోపూజ, మనసు లగ్నం చేయటమే ఆయనకి ఇచ్చేటటువంటి పూలహారం. మనసు అనే పూలహారాన్ని ఆయనకు సమర్పిస్తే అది సత్కర్తాహ, ఆయన సత్కృతాహ, సత్కరింపబడుతూ ఉంటాడు భక్తుల చేత. భక్తులు ఏం చేస్తారయ్యా అంటే మనసును సమర్పిస్తారు. స్వామి మనసా వాచా కర్మణ నిన్ను నమ్మాను, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, నా మనసంతా నీవే, నీ నామస్మరణతో నా మనసు నిండిపోయింది, ఇట్టి నిండిన నా మనసును నీకు అర్పిస్తున్నాను. అది సత్కృతాహ. సాధువు, సాధు రూపము గలవాడు, సాధు స్వభావము గలవాడు. సాధువు అంటే సర్వసంగ పరిత్యాగి. సత్య దర్శనుడిని ఏమంటారంటే సాధువు అంటారు. సత్యాన్ని దర్శించినవాడు. ఏమిటే ఆ సత్యము? మళ్ళీ జగతంతా మిథ్య, జగన్మిథ్య అని తెలుసుకోవటమే సత్యము. ఈ ప్రపంచమంతా కూడా అసత్యము, అబద్ధం. శాశ్వతమైనవి కాని అన్నీ అబద్ధం. శాశ్వతం కాదు ఏది. ఈ ప్రపంచమే శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడుకి నశించిపోతుంది, నశ్వరం. తర్వాత ఈ జీవితం అంతా నాటకము, నశ్వరం ఇది, నాటకం ఇది. ఏదో 4 గడియలు ఉండిపోతాను ఇక్కడ. కాబట్టి అశాశ్వతమని తెలుసుకోవడము సత్యం. సత్య దర్శనుడిని ఏమంటారంటే సాధువు. సత్ప్రవర్తన కలిగినవాడు, సాధు స్వభావం కలిగినవాడు, సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడిని సాధువు అంటారు. అట్టి స్థితిని పొందినవాడు భగవంతుడు. అట్టి స్థితిని పొందడానికి మార్గాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. అంటే ఆ స్థితికి మానవుడు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి సాధువు, జనుహు, అడిగిన వారికి తన దయను చూపువాడు, అడగకపోతే ఇవ్వడు. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు కదండి, మళ్ళీ అందరికీ సమానంగా ఇవ్వాలిగా. ఇవ్వడు, అడిగితే ఇస్తాడు. ఆయన స్థితి అంతే, ఆయన స్థితికారకుడు కాబట్టి చూస్తూ ఉంటాడు, అడిగితే ఇస్తాడు. ఏది అడిగితే అది ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు, అడగంది ఇవ్వడు. ఎందుకు అడగరు అంటే మానవుడికి తన మీద తనకు నమ్మకం ఉన్నంతసేపు అడగడు. నేను చేస్తున్నాను ఈ పని, నా వల్ల అవుతుంది ఈ పని, నేనే చేస్తాను, ఈ జరిగిన పని కూడా నాదే, నా తెలివితేట వల్ల ఓకే, అదంతా చూస్తూ ఉంటాడు, స్థితికారకుడు కాబట్టి. ఎప్పుడైతే స్వామి నా వల్ల అవ్వట్లేదు, ఈ పని నువ్వు చేయాలి,
నిన్ను నమ్మానంటావు, అప్పుడు ఇస్తాడు. ఏ విధంగా అడగాలి? భక్తి మార్గంలోనే అడగాలి. అదొకటే మార్గం. కలియుగంలో భక్తి మార్గాన్ని మాత్రమే చెప్పబడింది. తపస్సుకు సంబంధమైనటువంటి విషయాలు కానీ, యజ్ఞయాగాది క్రతులకు సంబంధించిన విషయాలు కానీ ఏమీ చెప్పబడలే. ధ్యానం ఒక్కటే మానవుణ్ణి కృతార్థుణ్ణి చేస్తుంది. ధ్యానము అంటే మనసును లగ్నం చేయటము ఎవరి మీద? భగవంతుడి మీద. అదే భక్తి. మనోనైర్మల్యేన, మనసులో ఏ వికారాలు లేకుండా స్వామి దర్శనం కోసం చేసే నిరంతరమైనటువంటి ధ్యానమే భక్తి. కాబట్టి తన దయను ఎప్పుడు చూపుతాడంటే అడిగిన వారికి మాత్రమే. భక్తి మార్గంలో ఎవరైతే అడుగుతారో వారికి తన దయ చూపుతాడు. అడగంది ఇవ్వడు. ఇంట్లో 4 కుమారులు ఉంటే అడిగితేనే ఇస్తాడు తండ్రి కూడా. నాన్నగారు నాకు ఈ ఇబ్బంది ఉంది, మీరు నాకు సహాయం చేయాలంటే చేస్తాడు. అడగంది చూస్తుంటాడు. వాడి ప్రయత్నం వాడు చేయని. వాడు నన్ను అడగకుండా ఏదో చేస్తున్నాడు కదా, చేయని. వాడి శక్తి సామర్థ్యాలు అన్నీ అయిపోయి నాన్నగారు నాకు ఇంకా మీ సహాయం కావాలి అన్నప్పుడు చూద్దాం. అందరూ తన 4 కుమారులే కానీ నీకేం కావాలి నీకేం కావాలని అడగడు తండ్రి. వాడికి సంబంధించిన విషయాల్లో అశక్తుడైనప్పుడు మాత్రమే అప్పుడు తండ్రి సహాయం కోరుతాడు. అట్లాగే మనకు సంబంధించిన లౌకిక విషయాల్లో అశక్తులమైనప్పుడు మాత్రమే మనం భగవంతుని యొక్క సహాయాన్ని కోరుతాం. వాస్తవంగా చిన్న చిన్న పనులకు దేవుడి సహాయం కోరకూడదట. వాస్తవంగా చాలామంది చిన్న చిన్న పనులకు కూడా దేవుడు కరుణిస్తే బాగుండు, దేవుడికి దండం పెట్టుకుంటే బాగుండు, దేవుడు నాకు ఈ పని చేసి పెడితే బాగుండు. చిన్న చిన్న వాటికి ఆయన సహాయం అవసరం లేదు. అది మన వల్ల అవుతుంది. మన బుద్ధి వల్ల మనల్ని సాధిస్తాం. అది మనం ప్రయత్నం చేస్తే. కాబట్టి చిన్న చిన్న పనులు కావాలన్నా, మామూలుగా లౌకిక పనులు కావాలన్నా మనం ఏం చేస్తుంటామంటే దేవుణ్ణి సహాయం కోరుతుంటారు. వాటిని కూడా తీరుస్తాడు. కానీ ఈ ఫలితం అంతా, ఈ భక్తి ఫలితం అంతా కూడా ఈ చిన్న చిన్న పనులకే ఉపయోగించుకుంటాం మనం. పెద్ద ఆపద వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ భగవంతుని మళ్ళీ సహాయం అడగాలి. అప్పటికి మన అనుష్ఠాన శక్తి తగ్గుతుంది. ఎందుకంటే మనం చేసేటటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ శక్తి చిన్న చిన్న పనులకు ఉపయోగించాం. మళ్ళీ పెద్దది ఒకటి చేసి పెట్టాలి భగవంతుడా నాకు అన్నప్పుడు మన శక్తి తగ్గుతుంది. ఇప్పుడు తపశ్శక్తి ఎట్లాగైతే తగ్గుతుందో భక్తి శక్తి కూడా తగ్గుతుంది. ఎందుకంటే అన్నిటికీ సహాయం తీసుకున్నావు నువ్వు. నీవు చేయాల్సిన పనులకు కూడా భగవంతుని సహాయాన్ని కోరుకున్నావు. అవి కూడా తీరాయి. ఎందుకంటే నీ భక్తి ద్వారా తీరాయి. కానీ ఎప్పుడైనా పెద్ద ఆపద సంభవించినప్పుడు మళ్ళీ ఆపద నుంచి గట్టెక్కడానికి మళ్ళీ భగవంతుని సహాయం అడిగితే మన భక్తికి సంబంధించిన శక్తి ఏదైతే ఉందో అది సన్నగిలుతుంది. ఇప్పుడు తపశ్శక్తి అంతా కూడా విశ్వామిత్రుడు మేనకకు ధార పోశాడు. 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. మేనక ప్రత్యక్షమైంది. కాగానే ఈ తపశ్శక్తి అంతా మేనకు ధార పోసినట్టు అయిపోయి మేనకను వివాహం చేసుకొని సంసారం చేశాడు. ఆ శక్తి అంతా పోయింది. భగవత్శక్తి సన్నగిలింది. మళ్ళీ తపస్సు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ 1000 ఏళ్ళు తపస్సు చేశాను కదా స్వామి, ఈ 1000 ఏళ్ళ తపస్సు ఉంది కదా నా దగ్గర అనడానికి వీలేదు. అది ఖర్చు చేశాడు. అట్లాగే చిన్న చిన్న కోరికలకు స్వామి మీద మనం ఆధారపడటానికి వీల్లేదు వాస్తవం. కానీ నిరంతర నామస్మరణ కాబట్టి స్వామి జీవితం అంతా నీదే కాబట్టి నువ్వు ఏది చేసినా నా మంచి కోసమే కాబట్టి
నా మనసు ఇబ్బంది పడకుండా నా పనులన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా చూడు స్వామి అని చెప్పేసి మనం రోజు ప్రార్థన చేస్తుంటాం. అవి కూడా తీరుతాయి. కానీ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు, గొప్పవాడు, తన పనిని తన బుద్ధిని అనుసరించి కొన్ని పనులు చక్కబెట్టుకుంటాడు. వాటిని భగవంతుని సహాయం అడగడు. తను అశక్తుడైనప్పుడు మాత్రమే, స్వామి ఇది నా వల్ల కావట్లేదు, ఇది నాకు అతీతంగా ఉంది ఈ పని, నీ సహాయం ఉంటేనే తప్ప ఈ పని నేను ఏమన్నా చేయగలుగుతాను, అప్పుడు భగవంతుని యొక్క కృప కలుగుతుంది. అందుకే దాన్ని జనుహు అంటారు. నారాయణ అంటే విశ్వవ్యాప్తమైనటువంటి శక్తి కలవాడు నారాయణ, సర్వవ్యాపకుడు అని అర్థం. తర్వాత నారాయణ మంత్రస్వరూపుడు ఆయన. నారాయణ అనేది అష్టాక్షరీ మంత్రం. ఈ అష్టాక్షరీ మంత్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి బీజ రూపంలో ఉంటుంది. దాన్ని అందుకే మహామంత్రం అంటారు. పంచమహామంత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాంగా మనం. ఓం నమ శివాయ పంచాక్షరి, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం భోర్భవస్సువః. ఈ 5 కూడా మహామంత్రాలు వేదంలో. ఈ మహామంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాల యొక్క శక్తిలో నిగూఢమై ఉంటాడు. అందుకే నారాయణ సర్వము వ్యాపించి ఉన్నటువంటి శక్తి గలవాడు. మంత్రాధీనంతు దైవతం. ఏ మంత్రంలో శ్రీ మహావిష్ణువు ఆధీనమై ఉన్నాడు అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో ఆయన శక్తి దాగి ఉంది. అందుకే అది మహామంత్రము. మంత్రస్వరూపుడు శ్రీమన్నారాయణుడు. ఏమిటా మంత్రము? ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో ఆయన యొక్క శక్తి దాగి ఉంది. నిరంతరము దాని జపము చేస్తే ఆయన యొక్క శక్తి మన మీద ప్రసరిస్తుంది. అందుకే మంత్రస్వరూప శ్రీమన్నారాయణ అంటారు. అందుకే నారాయణ అనేటువంటి పదాన్ని, నామాన్ని ఇక్కడ వాడారు. నరహ, నారాయణ నరహ అంటే నరుడు అంటే మానవుడు కదా. నరశబ్దం మళ్ళీ నారాయణకి ఎందుకు నరుడు అన్నాడంటే, నర అనే శబ్దానికి మాయ చేత కప్పినవాడు అని అర్థం. మనమంతా నరులం అంటే మానవులం. ఆయన నారాయణుడు. మానవులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మాయ చేత కప్పబడి ఉంటారు. అందుకే నరహ. మాయ చేత కప్పినవాడు నరుడు. మరి ఆయన ఏం మాయ చేత కప్పబడ్డాడు? మాయ చేత కప్పబడని నరుడు. అందుకే ఆయన నారాయణుడు అయ్యాడు. నారాయణ నరహ. ఎటువంటి మాయా తనను ఇబ్బంది పెట్టడు, ఎటువంటి మాయకు లొంగనివాడు. కాబట్టి ఆయన నరుడే, కానీ నారాయణుడు అయ్యాడు. అట్లాగే మానవుడు కూడా తన మాయను తొలగించుకుంటే నరుడు నారాయణుడు అవుతాడు. నరుడే నారాయణుడు. ఎప్పుడది? మాయ తొలగిపోతే. ఈ సంసారము మిథ్య, ఈ జగత్తు మిథ్య అని చెప్పేసి ఎప్పుడైతే నారాయణుని మంత్రము చేత స్వాధీనం చేసుకుంటాడో అప్పుడు ఈ మలినమంతా పోయి, ఈ మాయ అంతా పోయి నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. నరుడు నారాయణుడు కావటానికి వారధి ఏమిటయ్యా అంటే నారాయణ మంత్రము. అట్టి నారాయణ మంత్రస్వరూపుడే శ్రీ మహావిష్ణువు. స్వస్తి.